మన తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న ఏకైక శిలాశాసనం ఉన్న గుడి ఇది. ఈ గుడి ఎక్కడుందా అనుకుంటున్నారా? మంతని మండలం గుంజపడుగు అనే విలేజ్కి దగ్గరలో ఉంది. కాశీపేట అనే విలేజ్లో ఈ గుడి ఉంది, కానీ ఇప్పుడు ఎవ్వరూ అక్కడ లేరు. ఎందుకంటే ఒకప్పుడు దొంగల భయానికి ఈ ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. 68 పిల్లర్స్ ఉన్నాయి ఈ గుడికి. అయితే అన్ని కూడా ఏకశిలా స్తంభాలే. ఈ గుడి పక్కనే ఇంకొక త్రికూటాలయం కూడా ఉంది. ఈ 2 టెంపుల్స్ కూడా కాకతీయులే కట్టిరు. ప్రజెంట్ ఈ 2 టెంపుల్స్ శిథిలావస్థలోనే ఉన్నాయి. 5 గర్భగుడులు ఉంటే పంచకూటాలయం అంటారని నాకు తెలుసు, కానీ దీనికి ఓన్లీ 4 గర్భగుడులు ఉన్నాయి. ఒక గర్భగుడిలో శివుడు ఉన్నాడు. ఆ శివుడు కూడా వాళ్ళు స్థాపించిందే అని చెప్పి నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే చాలా పురాతనమైన విగ్రహం లానే కనిపించింది నాకైతే. గుడిలో చాలా పాత శిల్పాలు కూడా ఉన్నాయి. ఒక స్తంభం మీద అయితే ఇట్లాంటి శిలాశాసనం ఒకటి ఉంది. తెలుగు లాగానే అనిపించింది, కానీ కొంచెం వరకే చదవచ్చింది, తర్వాత చదవడానికి రాలేదు. మిగిలిన స్తంభాలన్నింటి మీద మంచి మంచి బొమ్మలు చెక్కి పెట్టిరు. దీని పక్కనే ఒక త్రికూటాలయం కూడా ఉందని చెప్పిన కదా, అది మొత్తం 18 స్తంభాలతో ఉంది. కాకపోతే అందరూ గుప్త నిధుల కోసం అని చెప్పి తవ్వి 2-3 స్తంభాలు కింద కూడా పడేసిరు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక విగ్రహం ఉంది. అది ఇది ఏం దేవుడు అని చెప్పి నాకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఈ గుడి చూస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఈ గుడి గురించి ఫుల్ వీడియో కూడా నా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? బాయ్.